ఎమ్మెల్యే 2024 రాజకీయాల్లో పిల్లి ఎలుకల ఎప్పుడూ కీచులాడుకునే ఆ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు రసవత్తర పోరు జరగనుంది. ఒకరేమో వరుస ఓటములతో ప్రశ్నార్థకంగా మారిన తన రాజకీయ జీవితాన్ని తిరిగి ఫామ్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే, మరొకరేమో మరోమారు గెలుపొందుకుని ప్రత్యర్థి రాజకీయ భవిష్యత్ అధఃపాతాలను నెట్టేయాలని చూస్తున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు నేతలు ఎవరు? వీరు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఎక్కడుందో అనుకుంటున్నారా? అదే నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని బరిలోకి దింపగా, అందుకు ధీటుగా టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రంగంలోకి దింపారు. రాబోయే ఎన్నికల్లో కనిపించే సీనేంటి? సర్వేపల్లి ఎవరికి జై కొడుతుంది? నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతలుగా వెలుగొందుతున్న ఇద్దరు నేతల్లో ఈసారి పై చేయి ఎవరిది? ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకలా అయితే ఈ నియోజకవర్గ రాజకీయాలు మరోలా ఉండబోతున్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి మధ్య పోటాపోటీ రాజకీయాలు ఇక్కడ జరగబోతున్నాయి. వరుసగా 5 సార్లు ఓడిపోయిన మాజీ మంత్రి, ప్రస్తుత 2 సార్లు విజయం సాధించినటువంటి మంత్రి మధ్య పోటాపోటీ రాజకీయాలతో పాటు ప్రజల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మాజీ మంత్రి ప్రజల్లోకి వెళ్తూ తనను ఈసారి దీవించండి, ఆశీర్వదించండి అంటూ ప్రజాక్షేత్రంలో ప్రజా దీవెన అందుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు 2 సార్లు గెలిచినటువంటి ప్రస్తుత మంత్రి 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే తపనతో దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఓటర్ల బలం ఏ విధంగా ఉండబోతుందో, ఆ సీనియర్ నేతలు ఎవరనేది ఈ స్టోరీలో చూద్దాం రండి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుగా చెప్పుకునే కాకాణి, సోమిరెడ్డి మధ్య జరగబోయే ఫైట్ రసవత్తరంగా మారింది. వరుస ఓటములతో తన రాజకీయ జీవితంపై నీలి నీడలు కమ్ముకున్న వేళ వచ్చిన ఈ ఎన్నికలు సోమిరెడ్డికి పరీక్ష పెట్టనుండగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సర్వేపల్లిలో తనదైన ముద్ర వేసిన కాకాణికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఇరువురు నేతలు సై అంటే సై అంటూ ఎన్నికలకు సిద్ధమయ్యారు. సర్వేపల్లిలో తాను చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, సోమిరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలతో కాకాణి ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తుండగా, కాకాణి అవినీతే ప్రధాన అజెండాగా సోమిరెడ్డి సర్వేపల్లి ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఓటమి చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసొస్తాయని ఆశిస్తున్నారు. ఈసారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాలపై తరచూ గళం విప్పుతూ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కాకాణి చేస్తున్న అవినీతి ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. అంతేకాదు, వరుసగా ఓటమిని చవిచూస్తూ వచ్చిన సోమిరెడ్డికి ఇప్పుడు స్థానిక ప్రజల్లో మంచి సింపతి క్రియేట్ కావడం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చే అంశమని టీడీపీ నేతలంటున్నారు. ప్రజలు రియలైజ్ అయ్యారని, చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారని, తాను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు. నా పేరు కోదండరావయ్య, కృష్ణాపట్నం, సర్వేపల్లి, ముత్కూరు మండలం, సర్వేపల్లి నియోజకవర్గం. ఈరోజు చంద్రమోహన్ అన్న ఈ రాజకీయ చదరంగంలో 7వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఈ 7 సార్లు ప్రజలకి ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఆయన అన్ని సేవలు చేస్తూ కొనసాగిస్తున్నాడు. ఫస్ట్ సారా ఉద్యమం కాడ నుంచి ఏపీ కృష్ణపట్నం ముత్కూరు మండలంలో ఉండే కమర్షియల్ ప్రాజెక్ట్స్కి ల్యాండ్ ఇష్యూస్లో రేట్లు తీసివ్వడం కానీ, వాళ్ళకి రైతులకి, అవతల కూలీలకి అందరికి కూడా వాళ్ళ పరిహారాలు ఇప్పించడంలో ప్రథమ పాత్ర వహించారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజా పోరుబాటులో ఎల్లప్పుడూ జనాల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు. లాస్ట్ టైం 2 సార్లు 35,000 మెజారిటీతో గెలిచారు. ఈసారి ఇంచుమించు 40,000 మెజారిటీతో గెలుస్తారు. కృష్ణపట్నం పోర్టు విషయంలో
కార్మికులు కానీ లేబర్స్ కానీ ఇప్పుడుండే ప్రజానాయకుడు నోరు కొట్టేసి చేస్తుంటే దానికి సపోర్ట్ చేసి పోర్టు వారితో ఫైట్ చేసి కంటైనర్ టెర్మినల్ తీసుకొచ్చేదానికి కూడా పూర్తి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ప్రజా సంక్షేమంలో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మరోవైపు వైసీపీ నుంచి బరిలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని, తన అనుచరులకు చేసిన మేలును వల్లేవేస్తూ ఎన్నికల కథన రంగంలో ప్రచారాలతో ముందుకెళ్తున్నారు. ఆర్థిక బలం, అర్ధబలాలను ప్రయోగిస్తూ మరోసారి సర్వేపల్లి స్థానాన్ని చేజిక్కించుకొని ఫ్యాన్ పార్టీ సత్తా ఏమిటో ప్రత్యర్థి పార్టీకి చాటి చెప్పాలని తహదలాడిపోతున్నారు. తనపై ఉన్న అవినీతి మరకలు ఎక్కడ కూడా ప్రజలకు వెళ్లనీయకుండా అడ్డుకుంటూ వ్యూహాత్మక రాజకీయాలతో మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన అందించిన పథకాలే శ్రీరామరక్షగా భావిస్తూ కాకాణి తన రాజకీయ శత్రువైన సోమిరెడ్డితో తలపడి గెలవాలనుకుంటున్నారు. మాజీ మంత్రుల మధ్య పోరు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా సర్వేపల్లి నియోజకవర్గానికి గెలవడం జరిగింది. అన్నగారు గెలిచిన తర్వాత గవర్నమెంట్ లేకపోవడం జరిగింది. అయినప్పటికీ ఈ సర్వేపల్లిలో ఉన్నటువంటి 5 మండలాల్లో లీడర్లతో కానీ ప్రజానీకంతో కానీ మమేకమయ్యి అదేవిధంగా ఆయన సొంత కేడర్ని జాగ్రత్తగా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన సొంత మనుషులుగా చూస్తూ ప్రతిపక్షంలో ఉన్నా కూడాను ఎవరికి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అన్న బలంగా స్పందించేవాడు. అందువల్ల ఏంటంటే ఆ రోజు ప్రతిపక్షమైనా కూడా కేడర్ కానీ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నను నమ్ముకొని ఉండడం జరిగింది. తర్వాత 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి జగనన్న గవర్నమెంట్లో 2.5 సంవత్సరం ఆ 5 సంవత్సరాలు చేయనటువంటి అభివృద్ధిని కూడాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరంలో 5 మండలాల్లో త్రాగునీరు, సాగునీరు, అదేవిధంగా వచ్చేసి ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, ఎప్పటి నుంచో తరతరాలుగా వెనకబడిపోయి కరెంటు లైన్లు ఎక్కడ పట్టిన ఊర్లలో కిందనే ఉన్న చేయిత్తే తగిలేంత కరెంటు స్తంభాలు అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేయించి ప్రతి గ్రామంలో కూడాను పొలాల్లోకి వెళ్ళేదానికి కూడా సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా ఎనలేని అభివృద్ధి తర్వాత 2.5 సంవత్సరం తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అన్నగారు. ఈసారి ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏదో ఒక టాపిక్తో నిత్యం వేడివేడిగా ఉంటుంది సర్వేపల్లి రాజకీయం. 9 ఏళ్లుగా నాన్ స్టాప్గా కొనసాగుతున్న ఈ పోరు వచ్చే ఎన్నికల్లో పతాక స్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు తీర్పు ఎలా ఇస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. చూశారు కదా, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి,
టీడీపీ నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో పోటాపోటీ రాజకీయాలు ముందుకు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో ప్రజా దీవెనలు అందుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎన్నికలు ఈసారి హిట్ పుట్టిస్తున్నాయని చెప్తున్నారు ఓటర్లు. మరి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తలబడబోతుంటే మరోసారి 2 సార్లు విజయడంకా మోగించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈసారి హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రోజు రోజుకి సర్వేపల్లి నియోజకవర్గంలో ఓటర్లు ఎవరిని ప్రభావితం చేయబోతున్నారో, ఎవరికి బలం చేకూరబోతున్నారో అందరికీ ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికీ గత 4 సంవత్సరాల నుంచి సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల ప్రతినిత్యం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వార్తల్లో కనిపిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అనేక సంక్షేమ పథకాలు ఎప్పుడు ప్రజల మధ్య ఉండేటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ సాధిస్తాననేక ధీమాతో ముందుకు కొనసాగబోతున్నారు. మరి రాబోయేటువంటి ఎన్నికల్లో విజయం ఎవరికి వైపు ఉండబోతుంది, ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో, ఎవరికి బలం చేకూర్చున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయో సర్వేపల్లి నియోజకవర్గంలో మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంపై ఎమ్మెల్యే 2024 తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి. ఇది ఇవాల్టి